'అఖండ 2' యాక్టెడ్ బై బాలకృష్ణ గారు సినిమా చూడడం జరిగింది. ఎన్నో అడ్డంకాల తర్వాత వచ్చిన సినిమా 'అఖండ 2' సినిమా ఎలా ఉందో మాట్లాడదాం. సినిమా దగ్గరికొచ్చేసరికి బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి మన బాలకృష్ణ గారు. మన బాలకృష్ణ గారి గురించి అస్సలు మాట్లాడాల్సిన పనే లేదు. జై బాలయ్య! బాలయ్య ఏది చేసినా చూస్తామండి. బాలకృష్ణ గారు యాక్టింగ్ అద్దర కొడతారు. ఈ ఏజ్‌లో గూడా ఆయన చేసే యాక్టింగు అసల ఇమ్మెన్స్ యాక్టింగ్. పెర్ఫార్మన్స్ మాత్రం అత్తర కొడతారు. ఆయనకొచ్చిన డైలాగ్ డెలివరీ నాకు తెలిసి ఈ కాలంలో యంగ్ హీరోస్ కూడా ఏంటంటే ఆయనలాగా డైలాగ్ డెలివరీ చెప్పలేరు. అండ్ అంటే ఆయనలాగా చెప్పడం ఇంపాసిబుల్ గానీ, అంటే ఆయనకున్న రౌద్రం, ఆయనకున్న రాయల్టీ నాకు ఎవరిలోనూ కనపడదు. ఆ డైలాగ్ డెలివరీలో, ఆ వాయిస్‌లో, ఆ బేస్‌లో అది ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన లేకపోతే ఈ సినిమా అస్సలు లేదు. భుజం మీద మోసుకొచ్చారు ఆయన సినిమాని. సో, 'అఖండ' అనే రోల్ బాలకృష్ణ గారికి చాలా యాప్ట్‌గా సూట్ అయింది. నేను ట్రైలర్ చూసి అనుకున్నాను. ఆ షార్ట్స్ చూసి అరే! సినిమా లిబర్టీ ఎక్కువైపోయింది కదా! అసలు ఏది చూపిస్తే ఆ గన్ను తిప్పడం ఏంటి? ఆ త్రిశూలం ఇలా ఎళ్ళడం ఏంటనేసి. కానీ ఆయన రోల్‌కి అది యాప్ట్. ఆయన చేస్తే చూస్తారు జనాలు. అంటే చూడబుద్దే ఉంది పర్లేదు గానీ ఓకే. సినిమా బానే ఉంది. బాలకృష్ణ గారి కోసం ఖచ్చితంగా చూడొచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్‌లో అద్భుతంగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్టోరీ బిల్డింగ్ ఎళ్తది. ఫస్ట్ హాఫ్ కొంచెం నీరసంగా ఎళ్తది. సెకండ్ హాఫ్ మాత్రం మీకు అస్సలు డిసప్పాయింట్ చేయదు. డిసప్పాయింట్ చేసింది అంటే కొంచెం రన్ టైమ్. రన్ టైమ్ అండ్ విలనిజం, విలనిజం అంతగా అనిపిచ్చదు మనకి. అంత హై మూమెంట్స్ మనకనిపిచ్చవు. హై మూమెంట్స్ అనిపిచ్చేవేంటంటే, ఓన్లీ బాలకృష్ణ గారి గ్రాఫిక్స్ ఏదైతే ఉంటాయో, అది చాలా బాగున్నాయి. కొన్ని షాట్స్ ఉంటాయి, అద్భుతంగున్నాయి. అండ్ కమింగ్ టు ద నెగెటివ్స్ ఇందాక చెప్పినట్టు విలనిజం నాకు పెద్దగా అనిపియలేదు. దీంట్లో విలనిజం అంత స్ట్రాంగ్‌గా లేదని నా ఫీలింగ్. సో, హీరోయిజం చాలా ఎక్కువుంది. బాలకృష్ణ గారికి చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. అండ్ మిగతా వాళ్ళకి చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంది యాక్ట్ చేయడానికి. అండ్ కమింగ్ టు డబ్బింగ్ 'హర్షాలి మల్హోత్రా' గారి డబ్బింగ్ అస్సలు బాలేదు. ద బిగ్గెస్ట్ నెగెటివ్ అదే అనుకుంటా సినిమాలో. అది ఒకటిను ఈ విలనిజందొకటి. ఈ 2 చాలా నెగెటివ్ సినిమాకి. ఆ డబ్బింగ్ అసలు చూడలేకపోయాం. అండ్ 'అఖండ 1లో ఇద్దరు బాలకృష్ణస్ గారికి ఇంపార్టెన్స్ సేమ్‌గుంటది. కానీ ఇక్కడేంటంటే అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకుండదు. ఓన్లీ 'అఖండ' అనే రోల్‌కి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువుంటది. సో, కేవలం ఆయన కోసం మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. సినిమాకి రేటింగ్ వచ్చేసి మనం 2.5 ఔట్ ఆఫ్ 5 ఇవ్వగలం. 'నందమూరి తమన్' అండ్ 'నందమూరి బాలకృష్ణ' గారు సినిమాని భుజాలతో మోసుకొనొచ్చారు. అండ్ డైరెక్షన్ దగ్గరికొచ్చేసరికి రన్ టైమ్ నాకు తెలిసి ఇది కొంచెం లాగ్ ఉంది. అనవసరమైన సీన్స్ కొంచెం ఉన్నట్టు అనిపిచ్చింది నాకు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అండ్ సినిమా మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. బాలకృష్ణ గారి కోసం ఖచ్చితంగా చూడొచ్చు. జై బాలయ్య. సో, ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసుంచండి. సబ్స్క్రైబ్ చేసుంచండి. వీడియో గనక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.